ఇక్కడ నుంచి చూస్తే మీకు అక్కడ అవతల ఒక కొండ కనిపిస్తుందా? ఆ కొండ అవతల అయితే టౌన్ ఉందన్నమాట, నర్సీపట్నం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ వీడియోలో మా జిల్లాలో అంటే మా అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల ఒక సరిహద్దు ప్రాంతమైన ఒక గిరిజన ప్రాంతాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళ జీవన మనుగడ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ ఊరు వచ్చేసి చింతపల్లి మండలం లంబసింగి ప్రాంతంలో ఉన్న ఒక ఎత్తైన కొండ ప్రదేశంలో అనమాట, లోయలో ఉంది. ఆ ఊరు ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను. అలాగే వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నేను వెళ్ళే దారిలో అయితే చుట్టుపక్కలంతా మబ్బు కమ్మిస్తుంది చూసారా. ఇప్పుడైతే నేను లంబసింగి ఎంటర్ అవుతున్నాను అనమాట. చాలా మబ్బు కమ్మిస్తుంది, ఆకాశం నుంచి కొండంతా కప్పేస్తుంది చూసారా. ఇప్పుడైతే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, పెద్ద పెద్ద చినుకులు అయితే కాదు, మంచులాగా అయితే పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ మంచులో కూడా నేను తలుచుకుంటూ అయితే ఆ ఊరిలో వెళ్తానమాట. చూడండి, ఇక్కడైతే ఊరు కనిపిస్తుంది కదా, ఇదైతే లంబసింగి ఊరు అనమాట, చిన్న ఊరు. ఇప్పుడు మీకు సెంటర్లో కూడా చూపిస్తాను లంబసింగి. చూసారా, లంబసింగి ఎంటర్ అవ్వగానే ఆకాశం మొత్తం ఎలా ఉందో, కొండంతా కప్పేసింది ఆకాశంతో పాటు. ఇదైతే లంబసింగి మెయిన్ సెంటర్ అనమాట. చూడండి, ఎక్కడ కూడా చాలా మంచు అయితే కమ్మేసింది, మంచు వర్షం కురుస్తుంది, చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అనమాట. నా బ్యాక్గ్రౌండ్లో చూడండి ఎలా మబ్బు కప్పిస్తుందో, కొండంతా కనిపించట్లేదు. నేనైతే మెయిన్ రోడ్ నుంచి కిందకైతే వచ్చానమాట. ఇక్కడ రెండు దారులు ఉన్నాయి, తార్ రోడ్ అయితే ఉంది, ఇక్కడ నుంచి అయితే మట్టి రోడ్ ఉందన్నమాట. చూడండి, ఈ మట్టి రోడ్ నుంచి అయితే పైకి వెళ్ళాలన్నమాట ఊరికి. ఇప్పుడు ఈ రోడ్లో బండి వెళ్తుందో లేదో చూడాలన్నమాట. చాలా బురదగా ఉంది. మొన్నటి నుంచి వర్షం అయితే తుఫాన్కి రోడ్ అంతా బురద అయిపోయింది. బండి వెళ్తుందో లేదో చూడాలి. ఒకవేళ వెళ్ళకపోతే బండి అయితే ఇక్కడ రోడ్లో పెట్టేసి ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తాను అనమాట ఊర్లోకి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను చూపిస్తాను ఆ ఊర్లోకి. నేనైతే ఆ ఊర్లోకి వెళ్ళే దారిలోకి అయితే వచ్చానమాట. ఇక్కడైతే మళ్ళీ మట్టి రోడ్లోని 3 జంక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు కిందకి అయితే వెళ్ళాలన్నమాట. ఆ కింది రూట్లోని బండి అయితే వెళ్ళలేదు, వెళ్తుందో లేదో ఒకసారి ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, అన్నని అయితే అడుగుతాను అనమాట. అన్న, బండి వెళ్తుందా కిందకి? కింద ఊరికి వెళ్తుందా? బాగానే ఉందా రూటు? వెళ్ళిపోద్దా? బురద లేదు కదా రోడ్లో? బురద లేదా? సరే ఉండండి, నేను మామూలుగా నడిచేలా వచ్చేస్తాను. బండి ఇక్కడ ఉంటుంది కదా. ఫ్రెండ్స్, బండి అయితే వెళ్ళిపోద్దంటే కానీ ఎందుకైనా మంచిదనేసి నేను నడిచి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ 2 రోజులు వర్షం పడి రోడ్ అంతా పాడైపోయింది, ఎక్కడ చూసినా రోడ్లు బాగలేవు, మట్టి రోడ్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయన్నమాట. ఎందుకైనా మంచిదనేసి నేను బండి వదిలేస్తున్నాను. ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఊర్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. చూసారా నా వెనకాల రోడ్ అయితే ఎలా కనిపిస్తుందో. రాయిలు అనేది కుప్పలుగా వేస్తున్నారనమాట. బహుశా ఇది వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి, బేస్మెంట్ వేసుకోవడానికి అనమాట అనుకుంటాను. వాటి కోసం అయితే ఇలాగా కుప్పలుగా వేసుకుంటారనమాట. చాలా దూరం అయితే నడిచొచ్చాను, ఇంకా ఊరైతే రాలేదు, ఊరు దగ్గరలో వచ్చాను. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి అనమాట మీకు చూపిస్తాను ఊరు అనేది. ఇంకెంత దూరం నడుస్తున్న ఊరైతే రావట్లేదు అనమాట. చాలా దగ్గరలో ఉందంటున్నారు ఊరు, కాకపోతే ఇంకా రాలేదు. చుట్టుపక్కల కూడా అన్నీ కూడా కొండలే ఉన్నాయి చూడండి. ఎక్కడ కూడా ఊరు అనేది కనిపించట్లేదు. చుట్టుపక్కల పెద్ద పెద్ద కొండలే ఉన్నాయన్నమాట. కొండ మధ్యలో నేను ఉన్నాను. ఇప్పుడైతే ఊర్లోకి వెళ్తున్నాను. అక్కడ అడిగితే చాలా దగ్గరలో ఉందని చెప్పారనమాట ఊరు, కాకపోతే చాలా దూరం ఉంది. నేను నడిచి వెళ్తున్నాను, దాదాపు 1 కిలోమీటర్న్నర నడిచాను అనమాట. ఇంకా ఊరైతే రాలేదు. అక్కడ చూసారా, ఆ కొండలోనైతే మెయిన్ రోడ్ ఉంది, నర్సీపట్నం వెళ్ళే రూట్ ఉందన్నమాట. ఇప్పుడు వెహికల్ సౌండ్ అయితే వస్తుంది అక్కడ నుంచి, ఆ కొండ నుంచి. అక్కడైతే మెయిన్ రోడ్ ఉందన్నమాట. ఇప్పుడు ఆ రూట్లో నుంచే నేను వచ్చాను అనమాట. ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాను ఊర్లోకి. ఇక్కడ దగ్గరలో ఉందంట, ఈ రాయి దగ్గరనే ఊరుందని చెప్పారనమాట. ఇక్కడైతే వెళ్ళి చూస్తాను ఒకసారి, ఊరు ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. అక్కడైతే చిన్న పాక కనబడుతుంది, మీకు కనిపిస్తుందో లేదో. ఇప్పుడు నేనైతే ఊర్లోకి ఎంటర్ అయిపోయాను అనమాట. చూడండి, నా వెనకాల అయితే ఊరు ఉందన్నమాట.
పనులకేటి వెళ్ళలేదక్క? వర్షం కదా తమ్ముడు, వర్షం పడిపోయింది తమ్ముడు. అది దానం కూడా ధాన్యము పొలాలు ధాన్యం కోసాము, మొత్తం పాన మొత్తం తడిసిపోయింది. అవి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అవి ధాన్యం ఇంతవరకు మరి కొన్ని కుప్ప వేసాము, కొన్ని కోసి వదిలేసాము. అవి అలాగే పాన మొత్తం తడిసిపోయింది. అవి సరైన ఫోటో తీసి పెడితే బాగున్నాము. సెక్రటరీ గారికి ఇస్తే అందులో నష్టపరిహారం అని కొద్దిగా ఇస్తారేమో అనుకుంటున్నాము. ఫోటో తీయలేదు, ఫోటో తీసి పెడదాం అనుకుంటున్నాము ఒకసారి. ఒకవేళ నష్టపరిహారం అన్న మరి చంద్రబాబు అన్న ఇస్తాడేమో అనుకుంటున్నాం. మరి పెట్టాలి మరి. అవును పెట్టాలి తమ్ముడు. ఒక గింజ కూడా మేము తేలేదు. అది ఈ కొన్ని కుప్ప వేసాము, కాకపోతే కొన్ని కోసాము, కొన్ని కొయ్యలేదు. అవి మరి వర్షము ఒక 4-5 రోజులు అవుతుందనేసి అంటున్నారు. ఈరోజు 4వ రోజు కదా తుఫాన్ స్టార్ట్ అయ్యింది. అంటే మరి ఎన్ని రోజులకు ఉండవచ్చో మరి తెలియదు. మరి యాక్చువల్గా ఈ నెల మరి వర్షం పడకూడదు అనుకుంటున్నాం. మరి పడిపోయింది తుఫాను కదా. యాక్చువల్లీ ఈరోజు 3 రోజులు అన్నారు. మరి వారం అంటే పోయిన సోమవారం నుంచి స్టార్ట్ అన్నారు. మరి మొన్నటి నుంచి స్టార్ట్ అయింది కదా. కానీ యాక్చువల్గా వర్షం పడకూడదు ఈ నెల, కానీ వర్షం పడిపోయింది. మరి ఎలాగో కానీ ప్రజలకు మాత్రం చాలా ఏడిపించేస్తుంది. అవును, మంచి ఇది లాభం లేదు కానీ చాలా నష్టమే. మరి మంచి టైంలో పడింది. మరి వర్షం మంచి టైంలో పడిపోయింది. అందరికి ఈ టైంలోనే పంటలు చేతికి వచ్చే టైం కదా. ఈ టైంలో వర్షాలు పడితే అందరికి నష్టమే. తర్వాత ఈ ధాన్యము పండిపోయి తర్వాత ఈ ఇల్లులో కొట్టి వచ్చి ఆ బేస్మెంట్లు కడుతున్నాము, అడివేడిలో ఉన్నాము. ఇప్పుడు మీకు వచ్చిందా పిఎం జన్మన్ ఇల్లులో? వచ్చింది అవి కడుతున్నాము. మెటీరియల్ తెచ్చుకుంటున్నారు. ఎలాగా మెటీరియల్ అంటే అలాగే రోడ్డు చేసాము, ప్రస్తుతానికి ఉపాధి పనుల మీద చేసాము. అది ఇప్పుడు రోడ్ ఎలా చేసుకున్నారు? ఉపాధి పని మీద. ఉపాధి పనుల మీద ముందు మేము చిన్న తోవలాగా చేసుకున్నాము, దారిలాగా చేసుకొని తర్వాత అలాగే దారిలాగా చేసుకొని అలాగే తెచ్చుకున్నాము. అప్పుడు ఈ ఇల్లు కట్టేటప్పుడు అప్పుడు రోడ్ లేదు. అవును, ఒకసారి వచ్చినప్పుడు చూసాను. అదే మెటీరియల్ అక్కడికి అడిగాను అనమాట. మెటీరియల్ ఎలా తెచ్చుకున్నారు? చిన్న స్టోవ్ లాగా చేసి అలాగే మెటీరియల్ తెప్పించుకున్నాము. కొన్ని ఆటో ముందు నుండి తీసుకున్నాను నేను. ఆటో నుండి కొంత తీసుకొచ్చాను. డోర్లు, తర్వాత ఈ రేకులు, టైల్స్, అలాగే సిమెంటు బస్తాలు 75 బస్తాలు ఆటోతోనే నడిపాను. కొన్ని మెటీరియల్ ఆటో నాకు సాయం చేసింది. అదే నాకు స్నేహితుడు అనుకోవాలి. మరి తోడు అనేది మరి అదే నాకు కొన్ని సాయం చేసింది. తర్వాత ఇలా ఇల్లు కట్టాము. తర్వాత ఆ ఇల్లు ఒకటి వచ్చింది, ఆ ఇల్లు కూడా కట్టాలి. దాని గ్రాంటు అంటే 2,49,000. కానీ సరిపోవు మరి తెలియదు. ఇంతవరకు అయితే మరి ఇల్లు కట్టుకోవాలి అనే ఆశలు ఉన్నాము. కాదు, ఇప్పుడు కొత్తగా బేస్మెంట్ కట్టారు కదా, వాటి బిల్లులు అయిందా? బిల్లులు అయింది. మొన్న 70,000 తీసాము. తర్వాత ఇంటర్ లెవెల్ కట్టిన తర్వాత 90,000 పడతాయంట. 90,000 కట్టి లాస్ట్ స్లాబ్లో 50,000 అంట. స్లాబ్ వేసిన తర్వాత కడుతున్నాం. కట్టడానికి అయితే మరి ఎలాగుంటుందో మరి అవి సరిపోవు. ఎందుకంటే ఇంటిది కూడా కలపాలి. ఇంటిది సొంతంగా కూడా పెట్టుకోవాలి కదా. సొంత కూడా పెట్టుబడి పెట్టుకోవాలి. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండేది ఇల్లే కదా. అవునవును. మరి ఎవరికి కాదు కదా, మనకే. అవును, మన కోసమే కదా. మన పిల్లలు మరి లైఫ్ లాంగ్ అలాగే మరి చనిపోయే వరకు మరి ఉండే స్థలము ఇల్లు. మరి ఎంత చక్కగా నీటి కట్టుకున్నా మన పిల్లలకి మరి ఉపయోగపడుతుంది కదా. మనము
ఎలాంటి ఇల్లు కట్టుకున్నా ఎలాంటి అద్దాలతో కట్టుకున్నా మా ఇల్లు వెనకాల రాదు చనిపోయిన తర్వాత, కానీ అవును తీసుకెళ్ళి మరి అవును తర్వాత తరాల వరకు ఉపయోగపడుతుంది. తరతరాల వరకు మరి అలాగే పిల్లలు అలాగే మడమరాలు ఇవి అవి అయ్యే వరకు మరి లైఫ్ మరి సాగుతుంది. అవును కట్టించారన్నట్టన ఉంటుంది కదా, జ్ఞాపకం ఉంటుంది. మరి వాళ్ళు కూడా మరి కొంతమంది అయితే పెద్ద చదువులు చదివేసి అలాగే పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు కూడా మరి మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళు కట్టించారని వాళ్ళు కన్నా పెళ్ళి అయిన తర్వాత జ్ఞాపకం ఉంటుంది కదా, చెప్పుకుంటారు, వేద ఉంటుంది. ఎందుకంటే మరి అలాగే కష్టపడి కట్టి ఇవ్వాలని ఆశతో ఉన్నాం. మరి ఎలా ఉంటుంది ఇక్కడ మీకు రోడ్డు కూడా వచ్చేస్తే ఇంకే బాధ ఉండదు కదా. రోడ్డు ప్రస్తుతానికైతే రోడ్డు చేసాము, ఉపాధి పనుల మీద చేసాము. కానీ మాకు కూడా మరి తార్ రోడ్డు సీసీ రోడ్డు వచ్చేస్తే పర్లేదు, బాగానే ఉంటది. అక్కడ చిన్న తార్ రోడ్డు ఉంది కదా, అలాగే తార్ రోడ్డు వచ్చేస్తే బాగుంటది అనమాట. అదే అక్కడ నుండి ఇది కిలోమీటర్న్నర ఇక్కడ నుండి కిలోమీటర్న్నర కొలిసాము. కొలిస్తే అలాగే ఎనర్జెన్సీ తరపున పని చేసాము. కాకపోతే అప్పటికి చాలా ఇబ్బందులు ఉండేమనియా, మరి రోడ్డు లేక చాలా ఇబ్బందులు ఉండేము. మరి అలాగే కష్టపడి ఇక్కడ ఉన్న కుటుంబాలు ఒక 6 కుటుంబాలే ఉన్నాయి. కాకపోతే 6 కుటుంబాల్లోని ఒక కుటుంబం కష్టపడి సొంతగా ఇటుక తీసి సొంతంగా కట్టుకున్నాం. ఇది సొంతంగా మీరే తీసుకున్నాం. సొంతగా మేమే ఇటుక తీసి మేమే బట్టి పెట్టి మేమే కాల్చి మేమే సొంతగా కట్టుకున్నాము. ఇది కష్టపడి మాకు ఎక్సెల్గా మరి తార్ రోడ్డు అవ్వాలి అని కోరుకుంటున్నాం. మరి ఒకసారి పెట్టాము తార్ రోడ్డు అవ్వాలి, లేకపోతే కొన్ని బిట్లు వర్షాకాలము కొట్టుకుపోతుంది, సిసి రోడ్డు అన్న రావాలి అనే కొన్ని బిట్లు. అలాగే మరి దేవుని దయ వల్ల ఒకవేళ అయింది అనుకో, మరి మేము కూడా ఎవరైనా కొద్దిగా దగ్గర ఉండి కొద్దిగా రోడ్డు సహకార్యము కొద్దిగా చేసినట్లయితే కొద్దిగా అతనికి మేము కూడా పేరు చెప్పుకుంటాము. మరి ఉపాధి కల్పిస్తారు కాబట్టి పేరు చెప్పుకుంటాము. అలాగే అనుకుంటున్నాం మరి రోడ్డు అవ్వాలని. ఇంతవరకు మరి చాలా ఇబ్బందుల్లో ముందు కూడా అసలు ఈ దారి ఉండేది, దారి కూడా అప్పుడు లేదు, అడవిలో ఉండేది. ఇలాగా డొంక బలిసిపోయి అడవి ఉండేది. అవి మేమే డొంక సెలుపుతో అలాగే దారి చేసుకున్నాము. మరి ఇక్కడ మార్కెట్లో వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు ఉండేది. ఎక్కడ వెళ్తారు మార్కెట్ కి? లమ్మసింగ్ వెళ్తాము, డౌనూర్ వెళ్తాము. డౌనూర్ దగ్గర లంబసింగి దగ్గర మాకు లంబసింగి దగ్గర అంటే మాది అంటే మండలం అయితే చింతపల్లి. పోతే హఠాత్తుగా అవసరం వచ్చింది అనుకో నర్సీపట్నము ఈ ఫంక్షన్ మెటీరియల్ కొనుక్కోవాలంటే ఫంక్షన్ గట్రా పెళ్ళిళ్ళకి అయితే నర్సీపట్నం సామాన్లు తెచ్చుకుంటాము. అయినా అలాగే ఇక్కడ మేల్ రోడ్డు నుండి ఇక్కడ నుండి ఒక చిన్న కిలోమీటర్లే ఈ తార్ రోడ్డు ఉంది. అక్కడ నుండి మరి మోటార్లు అక్కడ దించుతూ నడుపుకొని తెచ్చేవాళ్ళం. మీకు ఇలా తార్ రోడ్డు దగ్గరే కదా? తార్ రోడ్డు ఇదే దగ్గరే మాకు. కాకపోతే చిన్న బిట్టు చేస్తే మాకు రోడ్డు అయిపోద్ది, కానీ మాకు ఎవరు కూడా మరి చేసి పెట్టట్లేదు కదా, అదే మాకు బాధ. అంటే ఒకసారి మాకు సర్పంచ్ గారు కూడా వచ్చారు. సర్పంచ్ వచ్చిన తర్వాత చూశారు, సర్పంచ్ కూడా చెప్పాము. ఎక్కడ మీకు సర్పంచ్? లంబసింగి సర్పంచ్ కూడా చెప్పాము. సర్పంచ్ కూడా మరి చేస్తాము అనేసి అన్నారు, ఎవరికి పెట్టలేదు. అప్పుడు వాటర్ అప్పుడు చాలా ఇక్కడ ప్రాబ్లం ఉండేది. అప్పుడు గడ్డ నీరు తాగుతుండేము. అక్కడ కాలువ వస్తుంది కదా, ఆ వాటర్ తాగుతుండేము. అక్కడ మీద ఏమో చెత్త అలాగే బట్టలు ఉతికేయడం అలాగ రకరకాలు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు మంచి ఊట ఉంది. ఆ ఊట నుండి
సర్పంచ్ కొద్ది దగ్గర ఉండి వాటర్ కోసం కొద్దిగా సాయం చేసాడు. వాటర్ కోసం అయితే ఎట్ టైం పర్వాలేదు బాగానే వస్తుంది. వాటర్ కోసం అయితే పర్వాలేదు మరి ఇప్పటికి కష్టపడి ఇప్పుడు ఇల్లులు కట్టుకోవాలి. మాకు రోడ్డు ఒకటి అని రోడ్ అయిపోతే రోడ్ వచ్చేస్తే మీకు అన్ని విధాలుగా ఇంకా అందుబాటులో ఉంటాయి కదా, అందుబాటులో ఉంటాయి. మాకు వెహికల్స్ తిరగడానికన్నా వెళ్ళడానికన్నా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదే నేను వచ్చేటప్పుడు వెహికల్ అక్కడ పెట్టేసి వచ్చా. అదే రోడ్డు ఉంటే ఊరికి వచ్చేస్తాను. అవునవును, మరి రోడ్డు బాగాలేదు కదా, రోడ్డు బాగాలేదు కాబట్టి మామూలుగా వర్షం లేకుండా ఉంటే వచ్చేద్దాం అనుకున్నాను. అవును, ఒక వర్షం కదా, మళ్ళీ రోడ్ ఎలా ఉందో లేటు, మరి బండి వెళ్ళిపోతే మళ్ళీ పైకి రావడం కష్టం అనేసి కింద వదిలేస్తాను అనమాట. అవును, పైన వదిలేస్తాను. అవును, అలాగని మరి ఏం చేస్తాను, తప్పదు. ఇలాగే ఆటో తిప్పేస్తున్నాను. ఆటో అలాగే మరి ఆ రోడ్డు బాగాలేక అలాగే తిప్పడం వల్ల మరి రకరకాలు వాంటింగ్ వచ్చేస్తుంది, రిపేర్ కూడా వచ్చేస్తున్నాయి. మాకు సరిగా ఆదాయం కూడా మాకు తిండి వల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం లేదని, తినడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తినడానికైతే మాకు ప్రాబ్లం లేదు. చక్కన పొలాలు చేసుకున్నాము. అలాగే ఒక 40-45 బస్తాలు పండుతున్నాయి ధాన్యము. పర్లేదు తిండి కోసం అయితే. కాకపోతే మాకు డబ్బు వల్లవే కొద్దిగా స్టైట్గా ఉంటున్నాము. డబ్బు వల్లవే మాకు చాలా ప్రాబ్లం. ఇప్పుడు ఆరోగ్యపరంగా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇబ్బంది కదా. ఇబ్బందే కానీ చాలా ఇబ్బందులు ఉన్నాము. మాకు సరైన కాఫీ తోటలు కూడా లేవు. కొన్ని మాకు జీడి మొక్కలు పడతాయి, జీడి తోట పడుతుంది. కాకపోతే కొన్ని మరి కొండ నరికి మా జీడి మొక్కలు వేసేసుకుందామన్నా ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అదొకటి కేసులు పెట్టేస్తున్నారు. పోతే మాకు ఎక్సెల్గా జీడి మొక్కలు వేసుకోవాలని ఆశ ఉంది. కాకపోతే కొండలో నరికిన తర్వాత కేసులు గట్రా పెట్టడము అలా చేస్తున్నారు. అయ్యో కొట్టి భయం. పోతే మాకు జీడి తోట వేసుకుంటే సంవత్సరానికి అలాగే 100 మొక్కలు సంవత్సరానికి అలాగే 100 మొక్కలు వేసుకుంటే మాకు చెట్టుకి 1000 రూపాయలు వచ్చినా 1,00,000 రూపాయలు వచ్చినట్టే వచ్చేస్తుంది. కానీ కరెక్ట్ దానికి 3 సంవత్సరాలు సేవ చేసుకోవాలని, కరెక్ట్ 3 సంవత్సరాలు సేవ చేసుకుంటే ఆదాయం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆటో తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందని? ఫైనాన్స్ ఏం లేదు. అప్పుడు మరి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మరి ఆటో డ్రైవర్లు కూడా సకాన డబ్బులు ఇచ్చేవాడు. మరి ఇప్పుడైతే చంద్రబాబు వచ్చిన తర్వాత ఇక ఏమి లేదు, ఆటో వాళ్ళకి ఏమి లేదు. మరి వాలంటీర్లు కూడా ముందు ఉండేరు, వాలంటీర్లు కూడా మరి తీశారు కదా. తీశారు కాబట్టి ఇక చదువుకున్న వాళ్ళకి కూడా అమ్మ వందనము లేదని, అమ్మ ఓడి అన్నారు కానీ అమ్మ వందనము లేదు. ఎటు అన్నా ఎటు వెళ్ళడానికి కత్తి నూరుతున్నావు? గొడ్లుకా? మరి మీద మీ వాళ్ళందరూ కాసేస్తున్నారు అవతల ఊరు వాళ్ళు గొడ్లు, మీరు ఇంకా ఇప్పలేదు మరి? చూసారా ఊర్లో పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. చిన్న ఊరు అనమాట ఇది. చూసారు కదా, మా జిల్లాలో అయితే సరిహద్దులో ఉన్న గ్రామం అనమాట ఇది. ఈ ఊరి పేరు వచ్చేసి రావుమణిపాకలు అంటారు, చిన్న రావుమణిపాకలు. పెద్ద ఊరు వచ్చేసి ఆ ముందు ఉందన్నమాట. చూసారు కదా, చుట్టుపక్కల కొండ మధ్యలో అయితే ఊరుంది. చుట్టూనంతా కొండలే, మధ్యలో అయితే ఊరుందనమాట. ఇప్పుడైతే నేను కొండపైకి వెళ్తున్నాను. కొండపైన అయితే రోడ్ ఉంది. నేనైతే బైక్ పెట్టిన రోడ్ అయితే ఉందన్నమాట.
రోడ్లోకి వెళ్ళడానికి చిన్న వేరే దారి అయితే నాకు చూపించారనమాట, ఇలా వెళ్ళిపోమని. ఆ దారి అయితే వెళ్తున్నాను ఇప్పుడు రోడ్లోకి. లైట్గా వర్షం అయితే పడుతుందన్నమాట, చినుకులు పడుతుంది. మీకు కనిపిస్తుందో లేదో. పెద్ద వర్షం పడేలోపే నేను ఇప్పుడైతే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. చూసారా ఊరు కనిపిస్తుందా? అదిగో చూసారు కదా, అదైతే ఇల్లు అనమాట. అక్కడ ఉంది ఊరు. ఇక్కడ నుంచి చూస్తే మీకు అక్కడ అవతల ఒక కొండ కనిపిస్తుందా? ఆ కొండ అవతల అయితే టౌన్ ఉందన్నమాట, నర్సీపట్నం. ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళినప్పుడు నాకైతే చిలకడ దుంప ఇచ్చారు. దీని అయితే మేము తీయ దుంపలు అంటాం అన్నమాట. మీరేమంటారో కింద కామెంట్లో కామెంట్ చేయండి. అక్క వాళ్ళు అయితే అక్కడ మాట్లాడాను కదా అన్య వాళ్ళు అయితే మాకు ఈ దుంప అయితే ఇచ్చారనమాట తినమనేసి. భోజనాలు చేయమని మరే చేశారు, కానీ నాకు టైం అయిపోతుంది వెళ్ళిపోతానని చెప్పాను అనమాట.